వాళ్ళ కనపడుతుంది చెప్తా మనకి తెలిసిన టెంపుల్ పక్కన ఎందుకు మనము స్థలం వచ్చి ఇక్కడ బాగున్నారు అదే బాగుంది ఆయన స్థలాన్ని మనం వచ్చి 1 year జాయిన్ అయింది మనం వచ్చింది ఆయన కోసం వచ్చినాము అట్లా అక్కడున్నాం కదా గుడిలో నాన్నగారు ఆడున్నారు 20 yearsగా అదేదో అదే ఇక్కడ స్టార్ట్ చేసినాము అయ్యప్ప రీసెంట్గా ప్రతిష్ఠాపన చేస్తున్నాము ఈ కన్స్ట్రక్షన్ కోసం మన నాకు వచ్చాను అది నంబర్ వచ్చే అది ఎందుకంటే బాగా ప్రైజ్ 25వ తారీఖు మన టెంపుల్కి సంబంధించి అయ్యప్ప స్వామి మీ టెంపుల్కి సంబంధించి తప్పకుండా మీరు ఉండాలి. ಈಗ ಬರ್ತೀರಾ? ಸರಿ ಸರಿ ಸರ್.
దర్శనం ఏమంటారా అన్న ఎక్కడున్నా వీళ్ళ ఫాదర్ నుంచి కూడా ఫస్ట్ పొలమనేరులో అయ్యప్ప స్వామి బ్యాచ్ అంటే వీళ్ళ ఫాదర్ ఆశీర్వాదం చాలా నమస్కారం. ఈరోజు మాకు ఒక ఆంజనేయుడు మా గ్రూప్లో ఒక యుద్ధానికి మేము ఆరంభమైనప్పుడు ఆంజనేయుని ఆటోమేటిక్గా కలిసినాడు రాముడి యుద్ధంలో. డావలో పాత కలిసినాడు రాముడి యుద్ధంలో. ఎట్లా కలిసినారో అకస్మాత్తుగా కలిసినారు, యుద్ధాన్ని జయించుకొని వచ్చినారు. మాకు మా యుద్ధంలో ఆంజనేయుడు అన్న అంత హైట్ ఉన్నాడు, అంత భారీ ఉన్నాడా అంటే కొంచెం డౌట్ మాకు. కానీ అన్నం చూస్తే మాత్రమో సుబ్రహ్మణ్యం అన్నం చూస్తే మాత్రమో ఓ ఆంజనేయుడు ఆ కాలంలో ఇట్లుండేవాడేమో అని మాకు అనిపిస్తుంది. కాబట్టి మా ఆంజనేయుడు అంటే భారీ శరీరం అని కాదు, అంతకు మించి ఆయన ఆలోచన విధానం, ఆయన తగ్గే గుణం, ఆయన నీతి నియమాలు, ఆయన ధర్మం అంత ఆషామాషింది అయితే మాత్రం కాదు. కాబట్టి నాతో ఒక నెల రోజులు ఒక మనిషి ట్రావెల్ కావాలంటే చాలా కష్టం. ఒక్క నెల రోజుల్లో ఉదిరిపోతారు ఎవరైనా సరే. నాతో చాలా డిఫికల్ట్ ఉంటుంది ట్రావెల్ కావాలంటే. ఇన్ని రోజులకి ఇప్పటికీ ఆయన కలిసిమెలిసి ఉండమంటే ఒకే ఆలోచన విధానమైన వ్యక్తులు. కాబట్టి తప్పకుండా ఈ బీవీఎం క్రియేషన్స్ 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ స్వామి వాళ్ళ దగ్గర ఆరంభం చేసిండే ఫస్ట్ వీడియో నారాయణ రెడ్డి గురుస్వామి అన్న గారి దగ్గర మేము మాలేస్తా ఉంటుంది. అబ్బాయా మీరు? అవునా అన్న నారాయణ రెడ్డి అన్న గారి దగ్గర మాలేసుకుంటా ఉంటుంది. ఫస్ట్ వీడియో బీవీఎం క్రియేషన్స్లో పొలంనేరులో అప్లోడ్ చేస్తే ఈరోజు 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్, మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆదరణ పొందింది ఈ బీవీఎం క్రియేషన్స్ ఈ పొలంనేరులో నుండి. ఫస్ట్ వీడియో పెట్టింది అయ్యప్ప స్వామి వీడియోనే. దాంట్లో ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు. అప్పుడు మా నాన్నగారే అయ్యప్ప స్వామి గుడికి స్థాపించింది. తప్పకుండా స్వామి. కాబట్టి 40 years అప్పుడు ఇలాంటి పెద్దలు ఈ అయ్యప్ప స్వామి ఒక దీంట్లో ఈరోజు మన స్వామి దత్తాత్రేయ స్వామి, కాశీ విశ్వనాథ స్వామి, అభయ ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, అన్ని సకల దేవతలు ఇక్కడ వచ్చేసి కొలువై ఉండారు. చాలా సంతోషం వేసింది ఇక్కడికి రావడం. నాకు మనసు చాలా సంతోషం వేసింది తప్ప ఇక్కడికి రావడం. కాబట్టి తప్పకుండా అన్న దగ్గర ఆయన ఇది చాలా మందికి అవసరం ఉండాది. సుబ్రహ్మణ్యన్న ఒక అవసరము మన పొలంనేరు నియోజకవర్గ ప్రజలకి ఎంతెంతో ఉంది. ఆయన ఒక అవసరం. కాబట్టి తప్పకుండా ఆయన ఇరుముడి కార్యక్రమానికి ఈరోజు వచ్చి విచ్చేసి ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఆయన దగ్గర ఆశీర్వాదం, అయ్యప్ప స్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకొని పోవడం చాలా సంతోషకరంగా ఉంది. థ్యాంక్ యూ.